సత్యనారాయణ గారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది ఒకసారి చెప్పండి. మాది నిడదవోలు అసెంబ్లీలో తిమ్మరాజుపాలెం గ్రామం. ఇది నిడదవోలుకి ఫస్ట్ వార్డు. అంటే మున్సిపాలిటీ పంచాయతీ రెండు కలిసి ఉంటాయి. మా గ్రామంలో అదేవిధంగా నిడదవోలు ఫస్ట్ వార్డులో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉందో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా 99% అమలయ్యేలాగా ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి కృషి చేసి రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజీలు, వితంతు పెన్షన్లు, ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమలులో, హెల్త్ విషయంలో కానీ అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా గత ప్రభుత్వ టైంలో చేసిన అరాచకాల నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ సంతృప్తి పొందేలాగా ఈ 6 నెలల టైంలోనే సమృద్ధిగా సంతోషంగా అందరూ ఉండేలాగా మేము ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు ఇది మంచి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాలని కోరుకునేలాగా ప్రజల నుంచి స్పందన రావడం మేము చేసే పనికి మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం టైంలో రోడ్లన్నీ పాడైపోయినాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అసెంబ్లీలో ఎన్ని కిలోమీటర్ల దాకా వేశారు? మాది అసెంబ్లీ చాలా వ్యాస్ట్, సుమారు ఒక 15 కిలోమీటర్ల పొడవు, వెడల్పు కూడా 10 కిలోమీటర్లు. దీంట్లో సుమారు 2000 చదరపు మైళ్ళు అంటే అడుగులు గజాల్లో మనం వర్క్ చేసి గుంతలు లేని రోడ్లుగా అభివృద్ధి చేయడంలో ఇప్పటికే 95% పూర్తయింది. కాబట్టి మిగతా 5-10% కూడా వెంటనే కంప్లీట్ చేసి ఏ ఒక్క చోట గుంతలు లేకుండా రోడ్లు ఉండేలాగా కార్యాచరణ చేసి కందులు దుర్గేష్ గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్న ఆయన సూచనల సలహాతో, అదేవిధంగా తెలుగుదేశం ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, మా బీజేపీ కూటమి సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షించి గణపతి సెంటర్లో 65 లక్షలతో చేపడుతున్న ఐ లవ్ యూ నిడదవోలు కార్యక్రమాన్ని కూడా రాబోయే 10 రోజుల్లో పూర్తయ్యేలాగా నిడదవోలు టౌన్ ఆదిబాబు గారు కూడా చాలా కృషి చేసి అందరి అంటే కౌన్సిలర్ అందరి సహకారంతో టౌను అదేవిధంగా పల్లెటూరులో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి ఎంతోమంది సహకరించి ప్రభుత్వం నుంచి అనేక నిధులు వచ్చి ఆ నిధులను ఉపయోగించి సక్సెస్ఫుల్గా రోడ్లు మంచిగా ఉండడానికి కారణమయ్యే జరిగింది. సార్, పెన్షన్లో ఎంతమందికి ఇస్తున్నారు ఏంటి చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వం నుంచి ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా డిసెంబర్ 31కి 99% పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 1-2% కూడా తర్వాత రోజు కంప్లీట్ చేయడం జరిగింది. డబుల్ పెంచిన ఎక్స్ట్రా పెన్షన్ అంటే 4,000 ఇవ్వడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చి ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ మీదే కుటుంబం అంతా కూడా జీవనోపాధిని చేసుకునేలాగా అమౌంట్ రావడం, లబ్ధిదారులతో పాటు ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలాగా ఈ పెన్షన్ పెంచే కార్యక్రమం వల్ల ఎంతో సంతోషం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల సాధ్యమైంది. దీన్ని ప్రజలందరూ 100% హర్షిస్తున్నారు. వార్ప్ రోడ్ బాగోలేదని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఎందువల్ల బాగోట్లేదు? వార్ప్ రోడ్ అంటే నిడదవోలు నుంచి తాడేపల్లిగూడ వెళ్ళే రోడ్డు అయితే ప్యాచ్లు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. వార్ప్ దగ్గర ఆర్ఓబి బ్రిడ్జ్ వర్క్ చేయడం గురించి చిన్న రిపేర్లు అవి కూడా కంప్లీట్ చేశారు. ఈ రోజున నిడదవోలుకి 4 పక్కల ఉన్న అన్ని రోడ్లు కూడా ఇప్పుడు ఎర్నగూడ నిడదవోలు నుంచి ఎర్నగూడ రోడ్డు ఒకటి బాగోలేదు అంటున్నారు. చాలామంది కంప్లైంట్లు వస్తున్నాయి. కానూరు రోడ్డు, ఎర్నగూడెం రోడ్డు, రాజంపూడి కొద్దిగా ఇబ్బందులు ఉండేవి. ఆ ఉన్న 3 కిలోమీటర్ల రోడ్ని కూడా రీసెంట్గా కంప్లీట్ చేశారు. నిన్న కూడా చిన్న ప్యాచ్లు ఉండే 100% ఆ రోడ్డు కంప్లీట్ అయింది. అదేవిధంగా కానూరు రోడ్డు కూడా ప్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఇంకా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఏదైతే విలేజెస్ ఉన్నాయో అంతవరకు సీసీ రోడ్ వేసి మిగతా టార్ రోడ్ వేసి ఆ శాంక్షన్ కార్యక్రమాలు కూడా చేశారు. సాంస్కృతిక పర్యాటక విషయంలో మా దుర్గేష్ గారు కూడా
అనేక ఫండింగ్లు తీసుకొచ్చి నిడదవోలు అసెంబ్లీకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడైతే అవకాశాలు ఉందో రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి టు నిడదవోలు వాటర్ పైప్ లైన్ కానీ లేకపోతే 3 పాత పిచ్చి రిపేర్లో ఉన్నదాన్ని రిపేర్ చేసి దాని నుంచి గోదావరిలోకి బోట్ షిప్పింగ్ వాకబుల్ చేసి అదే కంటిన్యూషన్గా నిడదవోలు వచ్చేలాగా ఆయన ప్రయత్నం కూడా చేసి సక్సెస్ఫుల్గా దానికి గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొచ్చి సుమారు 1,50,000 వరకు కోటి వరకు తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఈ పుష్కరాలకి నిడదవోలు అసెంబ్లీతో పాటు గోదావరి ప్రాంతాలన్నీ కూడా సుందరీకరణలో భాగంగా ఇప్పటికే కొన్ని పనులు స్టార్ట్ చేశారు. రాబోయే 1-2 నెలల్లో మిగతా పనులు కూడా స్టార్ట్ చేసి అన్ని చోట్ల కూడా పుష్కరానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇతోధికంగా ఏ ఇబ్బంది లేకుండా ప్లాన్గా సక్సెస్ఫుల్గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇది ప్రజల నుంచి కూడా మంచి బాగా చేస్తున్నారనే స్పందన కూడా రావడం సంతోషదాయకం. మీ నిడదవోలు అసెంబ్లీ ఏరియాలో బీజేపీ కొత్తగా మెంబర్షిప్లు ఎంతమంది జాయిన్ చేయించారు మీరు? నిడదవోలులో గతంలో అయితే వేరే రిటర్న్గా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టడం గురించి 100% కూడా నిడదవోలు మరియు టౌన్ మరియు అసెంబ్లీ గరవెల మండలం, ఉమరాజ మండలం 4 మండలాల్లో కూడా మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసి మన తూర్పుగోదావరి జిల్లాలోనే మంచి పొజిషన్లో మెంబర్షిప్ చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించి సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అదే క్రియాశీలక సభ్యులు కూడా టార్గెట్ ఏదైతే ఉందో అది పూర్తి చేశాం. 4 మండల ప్రెసిడెంట్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో బీజేపీ నిడదవోలు అసెంబ్లీ చాలా అభివృద్ధి పథంలో ఎన్డీఏ కూటమి నుంచి అందరి సహకారంతో నిడదవోలు అసెంబ్లీని ముందు స్థాయిలో తీసుకురావడానికి మా కార్యకర్తలందరూ కృషి చేసి బలోపేతం చేయడానికి, అదేవిధంగా ప్రజల సేవ చేయడానికి ముందు వరుసలో ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.